గత 5 సంవత్సరాలు ఏ గ్రామం కానీ ఏ పంచాయతీలో కానీ తల ఎత్తుకుని మనం తిరిగేది లేదు, మనం నోరిప్పి మాట్లాడటానికి వీల్లేదు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు, చాలా కేసులు కానీ అట్లానే చాలామంది మన తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. ఒకప్పుడు మనం వినేవాళ్ళం బ్రిటిష్ సమయం అప్పుడు మహాత్మా గాంధీ మన స్వాతంత్రం కోసం చాలామంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారని. అట్లానే ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. ఆ ఎలక్షన్ మనం గెలవాలని ప్రజలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ప్రభుత్వం రావాలని అన్నీ ఎదుర్కొని వాళ్ళు చెయ్యి కలిపి వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆ క్యాడర్కి, ఆ లీడర్కే దక్కుతుంది. అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు, ఏనాడు మీరు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి మీరు మీ స్వాతంత్రం కోసం, అదే కాకుండా మీ బిడ్డలు కానీ మీ కుటుంబం కానీ చాలా అనుభవించారు. అవునా కాదా? అవన్నీ పోయి మంచి ప్రజల ప్రభుత్వం రావాలి, మనం సంతోషంగా ఉండాలని మీ ఓటుతో మన కూటమి ప్రభుత్వం అనేది తీసుకొచ్చాము. అట్లానే మన గ్రామంలో కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఒకటే నేను కోరేది, మనందరం ప్రజలు అందరినీ ఒక్కొక్కరిని కలుపుకుని వెళ్ళాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, చివరికి మన గ్రామం అనేది మిగిలిపోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అది మీ ధ్యాస అంతా దాని మీద ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ పండుగ వాతావరణం కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మీరు నన్ను ఆహ్వానిస్తున్నారంటే అది మీరు చూపించే గౌరవం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మీద ఉన్న గౌరవం ఒక సతీమణిగా నాకు దక్కుతుంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లానే మహిళను చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అప్పుడు ఆయన డ్వాకిరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. మీకు ఆ మహిళా గ్రూప్ గురించి తెలుసామా? చాలామంది దాంట్లో మెంబర్స్గా ఉండుంటారు. దాంతో మీరు చాలా లబ్ధి పొందుతున్నారా లేదా చెప్పాలి మీరు. అట్లా ఆ ఆలోచనతో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చెయ్యి జార్చి మీ భర్తల్ని కూడా ఏది అడగకూడదు, మీరు స్వాతంత్రంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతో దూరదృష్టితో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాకరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన P4 అనేది తీసుకొచ్చిన పథకం మీరందరూ ఉపయోగించుకుని, మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఇక్కడికి రావాలి అక్కడ రావాలి మాకు ఇది లేదు అది లేదు అనేది కాదు. ఉండే పథకాల్లో ఏ ప్రభుత్వం అయినా ఏ పథకం ఇస్తా అంటే ఏది మీకు లబ్ధి పొందుతుందో, ఏది మీ గడప కూడా దగ్గరికి వస్తాను. ఇప్పుడు P4 అనేది ఆ మహిళ ఇక్కడ ఈ గ్రామంలో ఉండి మీ గుడిపల్లిలో ఆవిడ చూసుకుంటానంటే అది మీ అదృష్టంగా మీరు భావించాలి. ఏనాడు ఏ ప్రభుత్వం వచ్చి మీరు ఇది చేసుకోండి మేము ఖర్చు పెడతాం మీకోసం అనేది లేదు. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ప్రభుత్వం మీ గ్రామానికి మీ గడప దగ్గరికి వస్తాను, మీ మహిళలు మీరు లెగవాలి, లేచి ఇది నేను చేయగలను, వాళ్ళు ఇచ్చే పథకాలు 1, 2, 3, 10 దాంట్లో ఏది మీరు చేయగలరో మీరు ఆలోచించి మీకోసం మీరు అది ముందుకు తీసుకెళ్ళాలి. స్త్రీ సంతోషంగా ఉంటే, ఎప్పుడు నవ్వుతూ ఉంటే తన కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన అనుకుంటారు, ఒక స్త్రీని మనం గౌరవించాలి. ఆ గౌరవం మనకు కూడా ఎప్పుడు దక్కుతుంది?
మనం కూడా గౌరవంగా మన నడవిక సరిగ్గా ఉండాలి మన స్త్రీది. అది నేను కోరేది మీ అందరినీ. మీరందరూ లేచి మీకోసం మీరు సుఖంగా ఉండటం కోసం మీ భర్త మీద ఆధారపడకుండా మీరు తప్పకుండా ఇట్లాంటి ప్రోగ్రాంలో మీరు పాల్గొని మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆయన 6 పథకాలు మన ఎలక్షన్ ముందల ఆయన హామీ ఇచ్చారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం ఈ పథకాలు ఆయన తీసుకొస్తా అన్నారు. అట్లానే ఆయన అమలు చేశారు. అది అమలు చేయకంటే ముందల ఎలక్షన్ ముందల నేను అడిగాను ఆయన్ని, ఈ పథకాలన్నీ మీరు ఎట్లా ఇంత డబ్బు ప్రజల కోసం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముందలుండే ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేశారు, మరి ఎక్కడి నుంచి మీరు తీసుకురాగలరని ఆయన ఒక్కటే నమ్మారు. ఆయన మీద ఆయన నమ్మారు. అట్లా మీరు కూడా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆయన ఒక్కటే అన్నారు, నేను ప్రజల కోసం కష్టపడతాను, ఆ డబ్బు మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కోసం నేను కష్టపడి తిరిగి ఆ డబ్బులు ఆ పథకాల ద్వారా నా పేద ప్రజలకి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను అందజేస్తానని ఆయన మీద ఆయన చేయగలరు. మన రాష్ట్రానికని ఆ నమ్మకం ఆయన మీద ఉండింది. ప్రజలకి నేను తిరిగి ఇవ్వగలను, నేను కష్టపడగలను. అట్లానే మీరు ఆ నాయకుడిని నమ్మి ఆయన ఏది ఇస్తానని అంటాడో ఆయన వెనక్కి అడుగు వెయ్యడని ఆ నమ్మకం కూడా మీకుంది గనక మీరు తిరిగి ఆయన్ని ఆ సీఎం పదవిలో కూర్చున్నారంటే ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎన్నిసార్లు ఆయన గెలిపించారు మీరు? 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా 40 సంవత్సరాల నుంచి. మీరు 40 సంవత్సరాల ముందల మీ గ్రామం కానీ మన కుప్పం కానీ ఎట్లా ఉంది మీరు ఆలోచించాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఆలోచించాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క గ్రామం కాదు ఆయనకుంది, కుప్పం ఒక్క నియోజకవర్గం కాదు. ఆయన నమ్మి మీరందరూ ఓటేసి ఆ పదవి ఇచ్చినప్పుడు ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. అట్లా ప్రతి ఒక్క గ్రామానికి నియోజకవర్గానికి ఏది అవసరమో అది ఆలోచించి ఆయన ముందుకి తీసుకెళ్తున్నాడు. అట్లానే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు ఆయన మర్చిపోరు, మా కుటుంబం కూడా మేము మర్చిపోం. అందుకే ఇవాళ ఈసారి ఆ నిజం గెలవాలి అనే అది ఎందుకు నేను చేపట్టానో ఆ దేవుడికే తెలుసు. ఆ ఏనాడు నేను బయటికి రాని మహిళని అట్లా నేను ఆ గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆ స్ఫూర్తి మీ నుంచే నాకు వచ్చింది, ప్రజల నుంచి. అది కూడా మన కుప్పం నియోజకవర్గానికి నేను అడుగు పెట్టినప్పుడు ఇన్ని రోజులు నేను రాలేదే అంటే నేను ఎప్పుడు అడగలేదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి రాజకీయాలు కానీ కుప్పం గురించి ఏనాడు ఆయనతో నేను మాట్లాడలేదు. అట్లాంటిది కుప్పంలో అడుగు పెట్టిన తర్వాత నా నిజం గెలవాలి అనే ఆ యాత్ర తర్వాత నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు ఇచ్చిన మీ స్వాగతం నాకు అది నేను మరవలేనిది. అట్లానే నాకు అనిపించింది నా నాయకుడికి ఆ ఓటేసి గెలిపించినందుకు నేను తిరిగి ఏదో ఒకటి కొంచెమైనా నా ప్రజలకి తిరిగి ఇవ్వాలని ఇట్లా నేను వస్తున్నాను.